నమస్తే. విశ్వమణి బాబు గారితో మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చూస్తున్నాం. మన ఛానల్‌లో ఉన్నాయి. ప్రతి వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. చాలా వరకు డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇక ఇప్పుడు ఈ విషయం అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఖచ్చితంగా ఉంటుంది. లైఫ్‌లో ఒక్కసారో, రెండు సార్లో ఈ అనుభూతిని అయితే ఖచ్చితంగా పొంది ఉంటారు. అదేమిటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. మామూలుగా తెలుసో తెలియకో, కొంతమంది తెలియక, కొంతమంది తెలిసే ఖాళీగా కూర్చున్నప్పుడు, ఎక్కడన్నా ఉన్నప్పుడు ఊహాలోకంలో ఉంటూ ఉంటారు. నాకు కారొస్తే బావుండు, నాకు ఇల్లొస్తే బావుండు, లేకపోతే నేను గూడా ఒక మంత్రిని అయిపోతే బావుండు. ఇలా యెస్. ఇలా యెస్. యెస్. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. హీరో, హీరోయిన్‌లని చూసి కూడా దాన్నేమంటారు పరకాయ ప్రవేశం చేసి నేను యెస్. గూడా ఆ హీరోలాగున్నా. ఖచ్చితంగా మళ్ళేమి. ఆ! సో, ఇలా ఊహాలోకంలో ఉన్న వాళ్ళకి అది నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి? కోట్ల పర్సెంట్ నిజమవుతుందండి. నిజంగా విశ్వం డైలీ స్వీకరిస్తుందా? డైలీ కొనాలి. అందుకే ఈ సబ్జెక్ట్ రూల్ ఏంది? హ్మ్. నిన్ను నువ్వు నమ్ముకో, హ్మ్. నీకేం కావాలో ఊహించుకో అన్నది. హ్మ్. పొందబడతావు. సింపుల్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏదో కాదు. హ్మ్. నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్. హ్మ్. నీకేం కావాలో గాలిలో మెదలాడు. ఏమో ఊహించేమే. ఎవరితోనూ నేను ఈ మాట అంటే నిన్ను నువ్వు నమ్ముకో ఇలా ఆ, అన్నీ వచ్చేస్తాయి అంటే ఇలా నిన్ను నువ్వు నమ్ముకొని ఇలా కూర్చుంటే ఆ తర్వాత ఉన్నది అమ్ముకోవాలి అని అన్నారండి. ఎవరు వాడెవరు పనికిరాని వాళ్ళు అలా అనేది. అవునా? నన్ను నేను హ్మ్. నమ్మకపోతే నా మైండ్ ఎలా ఇలా ట్రైనింగ్ అయింది, నా మైండ్ ఎలా వచ్చింది, నన్ను ఎలా తీసుకొచ్చింది. హైదరాబాద్ హ్మ్. తెలియదండి నాకు. హ్మ్. హైదరాబాద్ తెలియదండి. ఫస్ట్ టైం నేను అనుకున్నప్పుడే 3 రోజులకు ముందు అనుకున్నాను ఫ్లైట్‌లో పోవాలని. కరెక్ట్‌గా హైదరాబాద్‌కి నాకు కాల్ వచ్చింది ఒక గురువు దగ్గర నుంచి. ఫ్లైట్‌లో వచ్చానని ఆల్రెడీ కూడా చెప్పాను. హ్మ్. ఫస్ట్ హైదరాబాద్‌లో అడుగు పెట్టడం, నేను ఫస్ట్ అడుగు భూమి మీద పెట్టింది ఫ్లైట్‌లో దిగే పెట్టాను. హ్మ్. నన్ను ఎలా తీసుకొచ్చింది. ఆ ఊహ గానమే. హ్మ్. ఆ ఊహల్లో మెదలాడాను. అంటే వాళ్ళెవరో తెలియనోళ్ళండి. అంటే విషయం తెలియనోళ్ళు. ఉండిద్ది ఎందుకు అమ్ముతావు? నువ్వు హ్మ్. అమ్మాలనుకున్నావు కాబట్టి అమ్ముతావు. హ్మ్. ఇప్పుడు నువ్వు కొనాలని ఒకటి అనుకున్నావు అనుకో, ఎగ్జాంపుల్ అనుకో, ఒక ఇల్లు చూసావు. హ్మ్. ఆ ఇల్లు ఎలాగైనా కావాలి నాకు అనుకున్నావు అనుకో బలంగా. హ్మ్. నువ్వు గట్టిగా అనుకుని వాడు అమ్మడు. వాడు మాత్రం అమ్మడు అని తెలుసు నీకు. హ్మ్. కానీ నువ్వు కావాలనుకుంటున్నావు కదా! నువ్వు హ్మ్. పాజిటివ్ వ్యక్తి కదా! నువ్వు కావాలనుకున్నావు కాబట్టి వాడికి ఒక కష్టాన్ని ఏర్పరిచి దాన్ని అమ్మడానికి సిద్ధం చేస్తది. అప్పుడు నువ్వు కొంటావు. ఓకే. ఎప్పుడైతే ప్రతిరోజు ఎవడైతే పాజిటివ్‌గా అంటే వాడు పాజిటివ్, నెగెటివ్ అనేది పక్కన పెట్టు. హ్మ్. వాడు ఒక ఆలోచన పెడుతుంటాడు. కారు కావాలి, మంచి ఫ్లైట్‌లో పోవాలి, మంచి లగ్జరీల జీవితాన్ని అనుభవించాలి, మంచి పొలం కావాలి, నా దగ్గర ఇంతమంది పని చేయాలి, ఎప్పుడు నేను కారు దిగితే 10 మంది నా దగ్గరికి రావాలి, కారు డోర్ తీసి దానికి కొంతమంది నాకు డ్రైవర్ హెల్పర్ కావాలి, లేక పిఏ కావాలి. ఆ ఆలోచనలు ఎవరైతే పెడతా ఉంటారో, ఆ ఊహ ఉంది బాగా ట్రైనింగ్ అవుతుందండి. ఓకే. ఇప్పుడేమో వాడి పరిస్థితి బాలేదు. నిజమే. హ్మ్. కానీ హ్మ్. వాడు భయపడలే ఎక్కడ. హ్మ్. వాడు చూడు అక్కడ చూడు ధైర్యం వాడు నడిపించబోతుంది. హ్మ్. ఇక్కడే వాడి పరిస్థితి ఏదో ఇంట్లో కూడా అమ్మ నాన్నకి పరిస్థితులు బాగాలేదు, అప్పుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. కానీ వాడి ఆలోచన మాత్రం ఊహల్లోనే పెట్టున్నాడు. బలంగా పెట్టున్నాడు. ఓకే. ఆ ఊహలే తీసుకెళ్తాదండి వాడిని. ట్రైనింగ్ హ్మ్. బాగా అవుతది. ఒక రోజు ఖచ్చితంగా అనుభవిస్తాడండి వాడు. ఆ హ్మ్. ఊహలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ అండి. పూజలు చేస్తే ఏమొస్తది? హ్మ్. చెప్పండి చెప్తాను. ఏమొస్తది? నేను చెప్పాను పూర్వ ఏమొస్తుంది? జన్మ కర్మ ఫలాన్ని బట్టి నువ్వు ఎంతసేపు పీకిలని ఈరోజు సోమవారం పోయి ఈశ్వరుని మొక్కుతావు, మంగళవారం పోయి లక్ష్మీదేవిని మొక్కుతావు, బుధవారం వినాయకుడిని మొక్కుతావు, బేస్తవారం ఎప్పుడు వస్తదని సాయిబాబా దగ్గరికి వెళ్తావు, మళ్ళీ శుక్రవారం వచ్చి లక్ష్మీదేవి అంటావు, శనివారం వచ్చి వెంకటేశ్వర దేవుడు అంటావు. నువ్వు ఏ దేవుడిని నమ్మావండి? నీకెవరు ఇస్తున్నారండి? ఎవరు చెప్పారు నీకు? నిన్ను నువ్వు నమ్మితే రాదా? ఎవరు హ్మ్. చెప్పారు రాదని? నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీ టాలెంట్ నీ శక్తి నీకు తెలీదండి. నీలో ఉన్న టాలెంట్ మొత్తం బయటొస్తుందండి. నిన్ను నువ్వు నమ్మినప్పుడే. ఆ హ్మ్. నమ్మినప్పుడు ఏంటంటే పాజిటివ్‌గా నీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడే నీ యొక్క ఇన్నర్ మైండ్ ఆనందపడి నీ టాలెంట్ అంతా బయట పెడతది. ఓకే. వ్యవసాయం చేసినవాడు పనికి రాకుండా మట్టి బిసుకుంటున్నానే ఇప్పుడు రాలా నాకు? హ్మ్. నాకేం పక్క బలం ఉన్నారా? ఎవ్వరు లేదండి. మా తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయర్ అని చెప్పాను. వాడు బతికేంది వాడిది. నాయన చనిపోయినాడు. నేను అంతేనా నా జీవితం అని కూరుకుపోయి ఉంటే నా పరిస్థితి ఏంది? ఈరోజు నేను ఫ్లైట్‌లో తిరగలా? హ్మ్. కారులో తిరగలా? హ్మ్. రాలా నాకు? హ్మ్. ఎలా వచ్చినాయి? నా ఆలోచన విధానం, ఓకే. నా ఊహల్లో ట్రైనింగ్. హ్మ్. ఊహించానండి. ప్రతీది ఊహించాను. నేను పడుకున్నా కూడా ఏది గాని చెడ్డ కలలు వస్తదంటారు. హ్మ్. ఇప్పట్లో నాకు పనికిరాని కలలు అంటే నెగెటివ్ ఆలోచన ఉన్నా కాబట్టి నెగెటివ్ అన్ని పనికిరానిది వస్తున్నది. ఇప్పుడు నాకు నిద్రపోతే కూడా డబ్బులు, బంగారు, కార్లు, ఫ్లైట్లు ఇదే కనిపిస్తుంటది నిద్రలో కూడా. హ్మ్. హ్మ్. నేను లగ్జరీ జీవితాలు అనుభవించినట్టు. అంటే హ్మ్. నా మైండ్‌లో ఏం పోతున్నది నేనేం ట్రైనింగ్ ఇచ్చుకున్నాను అయ్యే రిపీట్ అవుతూ ఉంటది. ఓకే. అంతేగాని ఊహలకు ట్రైనింగ్ ఎవడైతే ఇస్తాడో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి. మీ ఇంటి చుట్టూ కూడా ఉంటారు. ఒక హ్మ్. పేద కుటుంబం ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి హ్మ్. తీసుకోండి. హ్మ్. ఆ ఇంట్లో ఎవరైనా ఒకరు ఒక అమ్మాయో, లేక అబ్బాయో, లేక అమ్మాయి అనుకో ఈమె. అమ్మాయిలు నీట్‌గా తయారై ఉంటారు. హ్మ్. వాళ్ళు పేదోళ్ళే తినడానికి వాళ్ళ ఇంట్లో లేబర్ పనే చేస్తారు. తినడానికి తిండి కూడా తక్కువే. ఒక హ్మ్. పూట గడిచి ఒక పూట. కానీ ఆ అమ్మాయి మాత్రం ఉన్న బట్టలని నీట్‌గా ఉతికేసుకొని లిప్‌టిక్ రాయడము, తల దూకోవడం, అన్ని స్టైల్‌గా మేకప్ చేసుకోవడం నీట్‌గా ఉంటది. రైట్. ఇంట్లోనే ఉంటది. పని చేసుకున్నా లేబర్ హ్మ్. పనికి పోయినా హ్మ్. గాని. హ్మ్. నీట్‌గా ఉంటది. హ్మ్. అంటే ఇతరులు అనుకుంటారు. ఆ అమ్మాయిని చూసి తినడానికి తిండి లేదు ఆ ఇంట్లో. హ్మ్. వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళు కష్టపడుతుంటే ఈ అమ్మాయి చూసినా ఇలా ఉందా? మేకప్ అవసరం ఈ అమ్మాయికా? హ్మ్. అవసరమండి. ఆ అమ్మాయికి అవసరం. ఓకే. ఆ అమ్మాయి ఆలోచన.
నేను ఇలా ఉండాలని అనుకుంటున్నదండి ఆ అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఏమనుకుంటున్నది, నాకు ఇలాంటి జీవితం కావాలి. అందుకే కదా అది రెడీ. ఇప్పుడు స్టూడియోకి రావాలి అనుకుంటేనే కదా మీరు వచ్చారు. గమ్మని లేసి కూర్చో, ఏమనుకోకుండా కూర్చొని ఉండు. ఎక్కడైనా కదలుతావా? కదలుతారా మీరు? కదలరు కదా. స్టూడియోకి నేను 9 గంటలు వెళ్ళాలి, నేను ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి అని అనుకున్నారు కాబట్టి వచ్చారు. మీరు అనుకున్నారా లేదా? వచ్చారా లేదా? ఆ అమ్మాయి అనుకుంటున్నది నాకు ఇలా కావాలి అని. అందువల్ల మేకప్ చేస్తూ ఆ అమ్మాయి మ్యారేజ్ దగ్గర కానీ మ్యారేజ్ తర్వాత కానీ ఆ జీవితంలో అడుగుపెట్టేస్తుంది. ఏ జీవితంలో? ఇప్పుడు మేకప్ చేసుకుంటున్నది ఏమి లేని ఇంట్లో, అప్పుడు పోయి ఉన్నతమైన ఇంట్లోకి తీసుకెళ్తుంది ఆ మైండ్. మంచి సంబంధం, ఎవడో ఒకటి నచ్చేస్తాడు, ఉన్నవాడికి నచ్చిపోతుంది, ఆ అమ్మాయిని కట్నం లేకుండా తీసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటిది బోలెడు జరిగి ఉన్నాయి, 1, 2 కాదు. అసలు ఎదురు కట్నం ఇచ్చే తీసుకుపోయిన వాళ్ళు మా ఏరియాలో ఉన్నారండి. అందాన్ని చూసి, వాళ్ళు ఉన్న నీట్నెస్ చూసి, ఆ ఇంట్లో ఇట్లా ఉంటే అంటూ అమ్మాయిలా మేము ఇస్తాం, మాకు టీచర్లు కట్టుకుని పోయిన వాళ్ళు. కాబట్టి ఆ ఊహలకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తాడో, నేను అందుకే చెప్పాను, చాలా వీడియోలో చెప్పాను, నా ఫీడ్బ్యాక్లు చూడమని కూడా చెప్పాను. ఏం చెప్తున్నారు జనాలు, నా దగ్గర నేర్చుకున్నారు కదా, నా వీడియోలు చూశారు కదా, ఏం జరుగుతున్నాయి వాళ్ళకి అంటే మైక్ పెట్టి మాట్లాడే వాళ్ళు తక్కువ, ధైర్యం రాదు. నాకు ఫోన్లు చెప్పేది లక్షల్లో పోయి కోట్ల మంది అయిపోయినారు. ఆడొచ్చి నిలబడి మాట్లాడే వాళ్ళు, ధైర్యం పెంచుకున్న వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు కొద్దిగా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ విషమని మన బెంగళూరు తెచ్చుకో, నా క్లాసులు ఉన్నాయి కదా, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, వైజాగ్, రాజమండ్రి అన్ని చోట్ల ఉన్నాయి కదా, ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు. మొన్న ఒక అతను 2 క్లాసులకు వచ్చాడంట, 3వ క్లాస్కి రాకముందు నుంచి రోజుకి 10,000 సింపుల్గా వచ్చేస్తున్నదంట అతని చేతికి. రోజుకి 10,000 ఎట్టయింది తెలియదంట ఆయన, రోజుకి 10,000 మాత్రం జోబులో పడిపోతున్నదంట. ఇదంతా ఎలా జరుగుతుందంటే నన్ను చూపిస్తున్నదంట ధ్యానంలో. ఏం చూపిస్తున్నది? మణిబాబును గుర్తు చేస్తున్నదంట. ఆ సబ్జెక్ట్ వల్ల వస్తున్నదరా నీకని. అంటే మైండ్ ఎనీ టైం పాజిటివ్. ఎలా వస్తుంది అని వద్దన్నాను. నాకు డబ్బు ఎలా వస్తుందని నువ్వు మర్చిపో, నేను ఎలా తయారవుతాననేది మర్చిపో, నేను ఎలా ఉన్నాననేది మర్చిపో, నీకు ఎలా కావాలి దాన్ని మాత్రం ఊహించు. అందుకే కదా ఇప్పుడు ఊహల్లో ట్రైనింగే కదా అతను ఇస్తున్నాడు. ఊహించుకుంటే జరుగుతుందా? జరుగుతుంది. ఎగ్జాంపుల్ కావాలంటే ట్రై చేయి. ఒక చిన్నది ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఆడవాళ్ళకే ఇస్తాను. అయినా ఒక పట్టు చీర లేక ఒక బంగారు లేక ఏదో ఒకటి అనుకో, ఇది కావాలి నాకు అని ఊహించు. డైలీ మైండ్ లో పెట్టాయి. ఈ చీర కలర్ కూడా, డిజైన్ కూడా కావాలి దానికి. ఇప్పుడు కారు కావాలంటే ఒక కారు కావాలి అంటే ఏం కలరా తెలీదా, ఏం కంపెనీ తెలీదా, రాదు. ఆ చీర, నీకు చీర కావాలనుకున్నావా, పట్టు చీర కావాలన్నా, ఆ డిజైన్లు ఎలా ఉండాలని నీ మైండ్లో ఫిక్స్ అయ్యి డైలీ ఊహించు. ఒక షాప్కి వెళ్ళినట్టు, ఆ చీర తీసుకొచ్చినట్టు, నువ్వు ఇంట్లో కట్టేసి ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు ఆనందంగా అందరూ చూసి అబ్బా భలే ఉంది ఈ చీర, ఎక్కడ కొన్నావు అని అన్నట్టు వాళ్ళు నువ్వు డైలీ ఊహించు. ఆడపడుచులు అందరూ చూడండి, దీన్ని ఊహించండి, ఇది జరగకపోతే మీరే తెలుసుకుంటారు. అయితే మైండ్ పాజిటివ్గా, సార్ నేను 2 రోజులు ఊహించాను సార్, మళ్ళీ మా ఇంట్లో నా భర్త గలాట చేసినాడు సార్, పోయింది సార్, నేను మళ్ళీ ఊహించలేదు సార్ అంటే జరగదు. అంటే ఇప్పుడు వచ్చే వరకు ఊహించాలంటారు. నువ్వు డైలీ అక్కడ ఏముండదు, డబ్బు ఇచ్చావు కొంటుండవా, పడుకొని కొంచెంసేపు ఊహించేవే, నిద్రపోతావు కదా, ఎప్పుడో కూడా చేయాల్సింది. అంటే దేనికైనా ఒక మార్క్ ఉండాలి కదా, మార్క్ ఉంది, ఎండ్ పాయింట్ ఎండ్ ఉంది. ఎండ్ ఎప్పుడో నువ్వు డైలీ చేస్తే అది నీ దగ్గరకు వచ్చేస్తుంది చెప్తున్నా. ఎండ్ అవసరం లేదు. నీకు 2 రోజుల్లో జరిగిన వాళ్ళు ఉన్నారు, ఫీడ్బ్యాక్లు చూడండి. బంగారు ఎలా వచ్చింది, వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 10 తులాలు ఒక మన విజయవాడలో ఏమి లేని లేడీ, 60 దాటిన లేడీ, డైమండ్ ఉంగరాన్ని కూడా తీసుకొచ్చి చూపించింది. ఇంకొక లేడీ తినడానికి తిండి లేని పరిస్థితులు నా దగ్గరకు వస్తే ఆమెకి ఎలా వచ్చింది అది అంతా ఆమె చూపిస్తున్నది, లైవ్ లో చూపిస్తున్నది. ఉంగరాన్ని పెరిగి కూడా చూపించింది అందరికి, డైమండే వేసాను చూడండి అని. ఎలా ఆమె నమ్మిందండి, ఊహించిందండి బలంగా. ఆ ఊహాగానం వచ్చి ఆ మైండ్ కి బాగా ట్రైనింగ్ అయితే దానికి సంబంధించిన అవకాశాన్ని ఏర్పరచుకుంటాది, ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వస్తుంది. ఈ పట్టు చీర విషయం చెప్పాను కదా, లేక ఒక చీర విషయం చెప్పాను కదా, తక్కువలోనే పెట్టుకోండి. ఫస్ట్ ఊహించండి బాగా, డైలీ పడుకునే ముందు బాగా ఊహించుకొని పడుకొని దాంట్లోకి వెళ్ళిపోండి. మైండ్ని ఆడికి పంపించారు, ఇప్పుడు చీర మీద పంపించారు, ఒక షాపుకు పంపించేశారు, మీరు నిద్ర వెళ్ళారు, అది దానికి పని చెప్పేశారు కదా, మీరు నిద్ర వెళ్ళారు కదా, ఇప్పుడు అది ఆలోచిస్తూ ఉంటుంది డైలీ. ఒక రోజు కాదండి, ఇప్పుడు నెగిటివ్లో ఉంటా కాబట్టి పాడిందే పాడరా పాసిపల్లి దాసిరు అన్నట్టు 10 రోజులు కాకపోతే 20 రోజులు కాకపోతే 30 రోజులు పాడుతూ ఉండాల్సిందే, అది ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు ఒక పాట అనుకోయా, ఒక పాట ఎత్తుకో, ఓ పాపాలాలి అనేసి ఊరికి పాడుతూ ఉంటే 4 పూటలు 4 లైన్లో ఆ పాట వచ్చేస్తుంది లేదా? ఈ చీర మీద దృష్టి పెట్టు, ఆలోచన పెట్టేసి నిద్ర వెళ్ళిపోతే దానికి పని చెప్పేసినావు కదా, నువ్వు నిద్ర వెళ్ళినావు కదా, డైలీ పట్టుకున్నది అంటే ఓ ఈ చీర కావాలంటారు అబ్బాయి ఏమికా. ఇదంతా జరగాలంటే ఏం చేయాలి, నువ్వు సంతోష పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకో, నీట్నెస్ కావాలి, నువ్వు సంతోష కోరికలు కొన్ని తీర్చుకోవాలి. నీకు ఉంటాయి చిన్న చిన్నవి ఇంట్లోనే, అవి తీర్చుకో, నీ మైండ్ ఆనందంగా ఉంటుంది. అప్పుడు దానికి నీకు అవకాశం ఏర్పరిచి ఆ చీర కొనేస్తావు. అవుతుందండి. ఊహాగానం నెంబర్ 1. అఫర్మేషన్ చెప్పండి. నేను ప్రతిరోజు నా మైండ్ ద్వారా ఉన్నతంగా ఆలోచించి నాకు కోరుకున్నదంతా ఊహలతో ట్రైనింగ్ ఇచ్చి చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో
లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది మన కోరికల మీద అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిందా నచ్చలేదా అన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.